పొట్టు మినపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. పొట్టు మినపప్పు 6 గంటల ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని నీట్‌గా కడిగేసుకొని, మనం దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండర్‌లో ఏసుకుంటే చాలా బావుంటది. దానికి తగినంత సాల్టు, ఆనియన్సు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి. మిర్చి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏసుకోకపోయినా పర్లేదండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకొని, ఒక మైనింగ్ కవర్ తీసుకొని కొంచెం వాటర్ అద్దుకుంటూ మనం చేస్తే గ్రైండ్ చేసాం కదండీ! పిండి చూసారా ఎలా వస్తదో, మనం ఎలా అంటే అలా వస్తదది. ఏసుకొని ఇట్లా రౌండ్‌గా ఉన్నాయి కదండీ! ఇలా చేసుకొని గారెలేసుకుంటే చాలా టేస్టీగా గారెలు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు సంక్రాంతి కదా! అందరూ ఈ గారెలేసుకునే పనిలోనే ఉంటారు కదా! ఇలా ఏసి చూడండి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా గారెలనేది రెడీ అవుతాయి. పొట్టు మినపప్పుతో అనేది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా! ఎక్కువ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. చూసారా? ఆయిల్ అనేది కొంచెం కూడా లాగకుండా ఎలా ఎగుతున్నాయో. అంతేనండి. గారెలు వేసుకోవడం చాలా ఈజీ కదా! మీరు కూడా టేస్ట్ చూడండి వేసుకొని. చికెన్‌తో తింటే చాలా బాగుంటుంది ఈ గారెలు.